గాగు మామ వచ్చేసే ఇవాళ నేను మా లవ్ ఇలా ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసిన మామ అబిడ్స్లో ఉన్నది. ఎందుకంటే మాది ఎప్పుడో 5 ఇయర్స్లో మామ ఇలానే ఎప్పుడు ఉండాలని మేము అలా దేవుడి గుడికి వెళ్తూ ఉంటాం ఎవ్రీ వీక్. అలానే పక్కన ఉన్న తెలంగాణ ఎస్టేట్ అనే మ్యూజియం ఉంది. దాని పేరు కూడా సరిగ్గా తెలియదు, తెలంగాణ ఒకటి గుర్తుంది, ఏదో చెప్పేసా. అలా మ్యూజియంలోకి వెళ్ళినాం. తర్వాత వెంటనే మమ్మీ దగ్గరికి వచ్చినాం. ఈ మమ్మీని చూసినాకే అర్థమైంది, అప్పట్లో ఇలా చేసేవాళ్ళ, ఇలా చేసినప్పుడు ఇట్లా ఉండేదా ఏంటో అనిపించింది అప్పట్లో. కానీ ఇలా చేయడం వల్ల దేనికి యూజ్ ఏంటి, ఎందుకు చేసేవాళ్ళని అనుకున్నా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము గైడ్. నన్ను గైడ్ అంటే గైడ్ కాదు, సెక్యూరిటీ. వాళ్ళు చెప్పింది, వాళ్ళకి తెలిసింది ఏంటంటే అలా చేయడం వల్ల అప్పట్లో వాళ్ళ ఆత్మలు అట్లా శాంతిగా ఉండడానికి, ఎక్కడికి బయటికి వెళ్ళకుండా, అంటే వాళ్ళ బాడీ ఏంటి అట్లా అవ్వకుండా చేసేటవాళ్ళంట. తర్వాత పక్కనే ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న కింగ్స్, తర్వాత అప్పట్లో ఉన్న ఈ బుద్ధుడు ఉన్నాడు చూసినావా, అప్పట్లో ఎలా ఉండేది, అప్పుడు జరిగిన కథలు ఆధారంగా గీసిన ఈ పిక్చర్సే ఇవ్వండి మామ. చూడండి, వాటిలో ఎంత ప్రతి ఎవ్రీథింగ్ అది ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. విత్ నీట్గా డయాగ్రామ్ వేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. అప్పట్లో మీరు ఇక్కడ జావా సినిమా చూసుంటే మీకు అర్థమవుతుంది మామ. ఈ రాజోడు తెలిస్తే ఉంటుంది మీకు. కులీ కుతుబ్ షా అని అంటాడు, అంటే వాడి పేరు కూడా సరిగ్గా తెలియదు మామ, నేనేదో చెప్పేదగినా కానీ. అప్పట్లో వాడిన సీలింగ్ లైట్లు, అప్పుడు చూడండి మామ, సోఫాలు ఉన్నాయి, అన్ని టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రిఫరెన్స్ తీసుకుంది అప్పట్లో ఎలా ఉండదో అది. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకో, అది వేరే విషయం. వాళ్ళని చూస్తే తట్టేదా అనిపించింది, కానీ పక్కనే మళ్ళీ ఉంది, నన్ను దెంగిద్దని నేను సైలెంట్గా ఉన్నా. తర్వాత వెంటనే అప్పట్లో ఇప్పుడు ఎక్విప్మెంట్ ఉన్నా కానీ సరిగ్గా చేయలేని సిచ్యువేషన్స్లో, అప్పట్లో వితౌట్ ఎక్విప్మెంట్ ఓన్లీ విత్ హ్యాండ్ వర్క్ ఈ టైప్ ఆఫ్గా ఈ స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది మీరు కూడా అనుకోవచ్చు ఒకసారి. ఇది ఇక్కడ తాజ్మహల్ చూడండి మామ. తర్వాత అప్పట్లో యూజ్ చేసిన బంగారం ఇది మామ. అప్పట్లో మన పెట్టుకుంటారు కదా మామ, దానికి దీనికి అన్నట్టు. అప్పట్లో దీన్ని ఇట్లా ప్రిజర్వ్ చేయడం అనేది గుడ్ థింగ్ అదొకటి. అండ్ ఇక్కడ చూడండి మామ, ఎవ్రీథింగ్ ఇక్కడ మేడప్ ఆఫ్ విత్ స్టీల్ అనమాట. అప్పట్లో ఇంత మంచి స్టీల్తో చేశారనేది చాలా మంచిది. తర్వాత ఇక్కడ చూడండి, డైలీ యూజ్డ్ థింగ్స్ ఎలా ఉన్నాయో అప్పుడు చేశారు. అంటే నేను మొత్తం క్లియర్గా పెట్టలేకపోయాను, ఎందుకంటే నాకు అంత టైం లేదు మామ. వెళ్ళిపోవాలి, ఆఫీస్ టైం అవుతుందని. అప్పటికే చాలా దూరం వెళ్ళాలి, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలని వెళ్ళిపోయినా. ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.